అంటే అన్నీ తేలిగ్గా ఉంటాయని అనుకోవద్దు. అది అంటే బ్రాడ్గా పిల్లలు ఇంట్రడక్షన్ మొదలు ఎక్కడ ఏంటంటే అది పెద్ద వాళ్ళకి ఒక మైండ్లో పెద్ద బ్లాక్ ఫార్మ్ అయిపోయింది. మ్యాథ్స్ అనేప్పటికీ పిల్లలంతా కూడా పెద్ద దెయ్యమో భూతం అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఏర్పడిపోయిందండి. అది తప్ప మిగతాని చదువుతూ ఉంటారు. లేదు ఇది చదవండి ఇలా ఇంట్రెస్టింగ్గా చెప్పామనుకోండి చాలా బాగుంది. అయితే ఇంట్రెస్టింగ్ అనేప్పటికి వెంటనే పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అండి? స్టోరీలు ఇంట్రెస్ట్ అండి. ఏమండి ఎంత పెద్దవాళ్ళు కూడా స్టోరీ చెప్తుంటే అతుక్కుపోతారు. ఇప్పుడు భాస్కరాచార్య ఏం చేశారంటేనండి, ఆయన దీని మీద విశేషమైన కృషి చేసి సుమారు 900 years బ్యాక్ లీలావతి గణితం అని రాశారండి. చెప్పడం స్టోరీ ఎలా ఉంటుందంటే, ఆయన వాళ్ళ అమ్మాయి పేరు లీలావతి అని, ఆ అమ్మాయికి లెక్కలు చెప్పడం కోసమని ఆయన రాసిన పుస్తకం కనుక లీలావతి గణితం అని దాని పేరండి. ఆ లీలావతి గణితంలోనండి స్టోరీలు చెప్తారండి. చివరి లెక్క క్వశ్చన్ అడుగుతాడండి. ఏమండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఆ శ్లోకాన్ని చదివి వినిపిస్తాను. ఇప్పుడు భాస్కరాచార్య లీలావతి గణితంలో లెక్కలు చెప్తూ స్టోరీ ఫామ్లో చెప్తారండి ఆయన. ఆ శ్లోకం ఒకటి చదివి వినిపిస్తాను ముందర. పార్థకర్ణవధాయ మార్గణగణం క్రుద్ధో రణే సందధే తస్యార్థేన నివార్య తచ్చరగణం మూలైశ్చతుర్భిర్హయాన్ శల్యం షడ్భిరథేషుభిస్త్రిభిరపి ఛత్రం ధ్వజం కార్ముకం చిచ్ఛేదాస్య శిరశిరేణ కతితే యానర్జున సందధే. అతను ఒక స్టోరీ చెప్పడం అంటే ఒక మైండ్లో సీన్ ఫార్మ్ అయ్యేట్లే చెప్తారండి. అరే అబ్బాయి వినండి కథ అని చెప్పేది కథ కాదు లెక్క. కానీ కథ చెప్తాను వినండి. మహాభారత యుద్ధం అవుతోంది. అర్జునుడు కర్ణుడు ఎదురుగా నుంచున్నారు, బాణాలు వేసుకుంటున్నారు. అప్పుడు వీడికి ఎక్కడ దృష్టి ఎదురుకుండా రణరంగం అప్పుడే మైండ్లో వచ్చేసింది వీడికి సీను. ఏమండి ఎదురుగా టీచర్ కనిపించట్లేదు వీడికి, కర్ణుడు అర్జునుడు కనిపిస్తున్నారండి. ఎవరి మొదలు బాణం వేసేటప్పుడు వెంటనే ఉత్సుకత స్టార్ట్ అయిపోతుంది. అందులో వేయడం ఏంటంటే, అర్జునుడు వేసాడు బాణాలు, ఎన్ని బాణాలు వేసాడో అంటూ అందులో ఆఖరి క్వశ్చన్ అంటే ఎన్ని బాణాలు వేసాడు అని క్వశ్చన్ అండి. ఆఖరి క్వశ్చన్ అంటే అర్జునుడు ఎన్ని బాణాలు వేసాడు అంటే ఏంటంటే, వేసిందంటారా అర్జునుడు వేసిన బాణాల్లో సగం బాణాలు కర్ణుడు తిరగొట్టేశాడు. ఏమండి అంటే సగం బాణాలు అర్జునుడి బాణాలన్నీ కూడా కర్ణుడి బాణాలకి పడిపోయాయి కింద. కానీ అర్జునుడు ఆగలేదు సుమా. ఆగకుండా ఏం చేశాడు మళ్ళీ ఆ మాట చెప్తున్నాడండి. పార్థ కర్ణవధాయ మార్గణగణం. మార్గణం అంటే బాణం అండి. మార్గణగణం అంటే గ్రూప్ ఆఫ్ యారోస్, ఏమండి బంచ్ ఆఫ్ యారోస్. వీటిని వాడాడు కర్ణుడిని వధించడం కోసం. తస్య అర్ధేన నివార్య. ఒక కర్ణుడు బాణాలు వేస్తాడు, కర్ణుడు వేసిన బాణాలు అర్జునుడికి తగలకూడదు, శ్రీకృష్ణుడికి తగలకూడదు అని చెప్పి కర్ణుడు వేసిన బాణాలని తనకి తగలకుండా, కృష్ణుడికి తగలకుండా అర్జునుడు అన్ని బాణాలు సగం అర్జునుడు వేసిన బాణాలు సగం కర్ణుడు వేసిన బాణాలని పడగొట్టడానికి సరిపోయిందిరా. అది అయిపోయిన తర్వాత ఇందులో ఆ బాణాల్లో అతని దగ్గర ఉన్నటువంటి దాంట్లో దాన్ని వర్గమూలం కట్టామనుకో, ఏమండి ఆ వర్గమూలంతో గుర్రాలను కొట్టేశాడు. ముందర కర్ణుడు గుర్రాలను కొట్టేశాడు. 4 బాణాలతో అర్జునుడు గుర్రాలను కొట్టేశాడు. అది లెక్క జ్ఞాపకం ఉంచుకోండి. 4 బాణాలు అయిపోయిన తర్వాత అతను రథం నడిపిస్తున్నాడు ఎవరు? కర్ణుడికి శల్యుడు. అతన్ని ముందర శల్యుడు డ్రైవర్ని కొట్టేసి వాడు కింద పడతాడు, లేదా ఖాళీగా ఉంటాడు వాడు, వాడు ఇష్టం వచ్చి మూమెంట్ ఉంటుందిగా. అయితే శల్యుడిని కొట్టాడు. ఎన్ని బాణాలతో కొట్టాడు? 6 బాణాలతో కొట్టాడు రా శల్యుడిని. ఏమండి అయిపోయిన తర్వాత వీళ్ళు యుద్ధానికి వస్తే ఏదో మామూలుగా ఫైటింగ్ కోసం కాదు, వాళ్ళ యొక్క ప్రతాపం గౌరవాన్ని చూపించుకొని జెండా, ఆ జెండా పైన దానికి ఎంత గొడుగు, ఆ గొడుగు కింద ఇంకోటి ఇవన్నీ పెట్టుకొచ్చేవారండి. అది ఏం చేశాడండి, ఛత్రం అంటే గొడుగు, ఒక బాణంతో కర్ణుడి గొడుగును కొట్టేశాడు. ఆ గొడుగు పైన పక్కనే ధ్వజం ఉంది, జెండాను కొట్టేశాడు ఇంకో బాణంతో. తర్వాత ఇంకోటి జగి రథం పైన గొడుగు పడిపోయింది, రథం జెండా పడిపోయింది. చేతిలో ఇంకా ధనుస్సు ఉంది కర్ణుడి చేతిలోను. ఓ బాణంతో కర్ణుడి ధనుస్సును ఎరకొట్టేశాడు. ఏమి ఇవి అయిపోతే ఇంక చివరిని ఒక్క బాణంతో కర్ణుడి యొక్క శిరస్సును కొట్టేశాడు రా అని చెప్పేసి ఇప్పుడు అర్జునుడు వాడిని బాణాలు ఎన్ని అని చెప్పాడండి. ఎంత అందంగా ఉంటుందండి ఇది పిల్లలకి. ఏం వాడికి మరి మర్చిపోయాడు జీవితంలో. అర్జునుడు 100 బాణాలు వేసేటండి. అంటే మీకు ఆన్సర్ చెప్పేస్తున్నాను మనకి ఉపయోగానికి. 100 బాణాలు. అందులో ఏంటి మొట్టమొదటి సగం బాణాలు కర్ణుడు వేసిన బాణాలకి, అంటే కర్ణుడు 50 బాణాలు, ఇతను 100 బాణాలు వేసే టైంలో వాడు 50 బాణాలే వేయగలిగాడు. అయితే 50కి 50 తగ్గిపోయి ఇక్కడ. ఆ 50లోనూ కూడా ఇందులో కొన్ని గుర్రాలను కొట్టడానికి 4, శల్యుని కొట్టడానికి 6, ఇలా మొత్తం లెక్కంతా వేసుకుని దీంతో స్టూడెంట్స్ చెప్పేసి వాడు నేర్పుతామండి. ఇదేమిటంటే మనకి లెక్కలు చెప్పేవాడు దీనికి ఇంత అయితే దానికి ఎంత ప్రపోర్షన్స్ చేస్తుంటామండి. టోటల్స్ కట్టుకోవడం అక్కడ ఈ పద్యం బాగా ఉపయోగిస్తుందండి. ఎంత బాగుంటుంది ఇలా. ఇంకో కథ చెప్తాడండి ఆయన.
ఆ బొమ్మ కూడా వేసి చెప్తాను, మొదలు ఆ శ్లోకం కూడా చదివి వినిపిస్తానండి. ఓ పల్లెటూరులో పెంకుటిళ్ళు ఉంటుంటాయి మామూలుగా, ఈవేళ కూడా ఎక్కువ ఉంటాయి. కరెంట్ వచ్చింది, టెలిఫోన్లు కూడా వచ్చాయి, టెలిఫోన్ స్తంభాలు పాతుతూ ఉంటారు. ఓ ఇంటికి అరుగుకి ఓ పక్కనే టెలిఫోన్ స్తంభం ఉంది. పల్లెటూరు కదా, పక్కన పొలాలు కూడా ఉండొచ్చు. ఓ పాము ఏం చేసిందంటే ఈ టెలిఫోన్ స్తంభం కింద ఒక కన్నం పెట్టింది. ఆ కన్నంలో కాపర ఉంటుంది. అది ఎప్పుడు పెడుతుందంటే ఎవరు కనిపించేప్పుడు అది బయటికి వెళ్ళదు. ఎవరు కనిపించినప్పుడు ఏ రాత్రిపూట లేదా తెల్లారగట్టు ఎప్పుడు బయటికి వెళుతుంటుంది. దానికి కావాల్సిన ఆహారం ఏదో కోడి పిల్లలు ఇంకోటి ఏదో దానికి దొరికి తీసేసి మళ్ళీ కన్నంలోకి వచ్చేస్తుంటుంది. ఇదా జాగ్రత్త పడుతుందండి. ఆ యజమానికి, ఇంటి యజమానికి పెంపుడు నెమలు ఉందిట. ఏమండి అంటే సరదాగా పింఛన్తో అది ఉంటే సరదాగా ఉంటుంది. అది నేలమే ఉండదు, ఇంకేదైనా కొంచెం స్తంభమే, దాని తోక ఎక్కువ ఉంటుంది కనుక, పింఛన్ ఎక్కువ ఉంటుంది కనుక, 5-6 అడుగులు ఎత్తు ఉంటుంది కనుక అది కొంచెం ఎత్తున్న స్థలమే ఉంటుంది. ఈ టెలిఫోన్ స్తంభం ఉంది కదండి, ఆ టెలిఫోన్ స్తంభమే కూర్చుంది. అది ఆ పక్క ఈ పక్క చూస్తుంది. చూస్తూ ఉండగా ఇంతట్లో దూరంగా పాము తన కన్నం కేసి రావడం కనిపించింది దానికి. నెమలికి పాము కనిపిస్తే చంపేస్తుంది. ఇప్పుడు నెమలి యొక్క పరిస్థితి ఏమిటి, పాము యొక్క పరిస్థితి ఏమిటి? వీడికి కొరడి ఏం కనిపిస్తుందండి? పెంకుటిల్లు, ఆ పక్కన స్తంభం, ఆ స్తంభం మీద నెమలి, దూరంగా పాము, ఈ స్తంభం కింద కన్నం, ఇవే కదని కనిపిస్తున్నాయి. వాడు చెప్తున్నాడు, ఇద్దరు పాము గబగబా కన్నంలో దూరేద్దాం, అది పరిగెట్టుకు వస్తుంది. అది లోపలికి రాకుండా మధ్యలోనే దాన్ని వేటాడేయాలని నెమలి అనుకుంటుంది. ఈ కథ చెబుతూ అది ఎంత దూరంలో ఆ నెమలి పాముని పట్టుకుంటుంది అని చెప్తూ, అస్థి స్తంభతలే బిలం తదుపరి క్రీడా శిఖండీ స్థితే స్తంభే హస్త నవోచ్ఛ్రితే త్రిగుణిత స్తంభ ప్రమాణాంతరే దృష్ట్వాహిం బిలమావ్రజంతం అపతత్ తిర్యక్ సతస్యోపరి క్షిప్రం బ్రూహి తయోర్బిలాత్ కతికరై సామ్యేన గత్యోర్యుతి. అక్కడ ఆ ఇంటి దగ్గర ఉండేటటువంటి స్తంభం ఇలా ఉందనుకుందామండి. ఏమండి, ఇక్కడ కింద కన్నం ఉంది, ఇక్కడ నెమలి ఉంది, ఇక్కడ ఏబిసిని పెడదామండి. ఏ అది పాయింట్ పైది, స్తంభం యొక్క పై పాయింట్. బి అనేది స్తంభం యొక్క కింద పాయింట్. ఇక్కడ నెమలి అన్ని పక్కల చూస్తుంది. అది చూసే సమయానికి పాము ఇక్కడ ఉందండి, సి దగ్గర ఉంది. సి ఏంటంటే బీకేసి వస్తుంది, అంటే తన కన్నంలోకి వచ్చేయాలని ఎక్కడికో వెళ్ళింది, వచ్చేస్తుంది. ఈ నెమలి చూసింది ఇక్కడి నుంచి ఇక్కడికి, అది చూసింది మొట్టమొదటి ఇలా ఉంది. ఈ నెమలి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి సి దగ్గరికి, అది అక్కడ ఉండదు, అది పాము అది ముందరకు వచ్చేస్తుంది. అది ఎక్కడికి వస్తుంది, ఇలా వస్తుండగా ఈ మధ్యలో అది స్పీడ్ పెంచుకునో ఏదో చేసి మొత్తం మధ్యలో కన్నంలో వెళ్ళిపోతే నెమలి పట్టుకోలేదు. ఇప్పుడు లెక్క ప్రకారం నెమలి యొక్క వేగము పాము యొక్క వేగము సమానంగా ఉన్నప్పుడు ఇది ఎంతంత ఎత్తు కూడా చెప్పారండి. అస్థి స్తంభతలే బిలం, ఇది ఎన్ని అడుగుంటే 9 అడుగులు ఇది ఉందనుకోండి. ఏమండి, ఇది మొత్తం 27 అడుగులు దూరం అండి. ఈ స్తంభం యొక్క కింద పాయింట్ నుంచి పాము ఉన్నటువంటి పాయింట్కి 27 అడుగులండి. లెక్క నెక్స్ట్ ఉదాహరణ ఇస్తారు, ఆయన ఇస్తారు. ఏమండి, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్తంభం ఎత్తు మాత్రం 9 అడుగులు, అది కూడా ఆయన ఇచ్చారు. ఇలా ఉన్నప్పుడు ఈ నెమలి యొక్క వేగము పాము యొక్క వేగము, పాము ఇలా వస్తుంది, నెమలి ఏటవాలుగా వచ్చేయాలి. ఏమండి, ఎంత దూరంలో కనుక్కుంటుంది. ఈ అంకెలకండి ఎలా వస్తుందంటే మధ్యలో ఎక్కడో పట్టుకుంటుందండి. దాన్ని డి అని అంటారు. దానికి ఒక సూత్రం కూడా ఇంకో సూత్రం వర్ణించేశారు ఇంకో శ్లోకంలో, ఇలాంటి కండిషన్ ఈ సూత్రం వాడుకోండి అని. అది అక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ పట్టుకుంటుందండి. ఇదంతంటే సుమారు 12 అడుగుల దూరంలో. ఎక్కడికి? ఈ స్తంభం కిందకి 12 అడుగుల దూరం, అంటే ఇక్కడి నుంచి 15 అడుగుల దూరం, మొత్తం 27 అడుగుల దూరం కదండి. అంటే 15 అడుగుల దూరం పాపం వచ్చేసింది పాము. కానీ అక్కడికి వచ్చి అక్కడ కూడా పట్టుకుంటుంది అని ఇలాగా ముందర సూత్రానికి ఒక శ్లోకం చెప్తారు, సూత్రానికి ఫార్ములా ఇలాంటి. తర్వాత అసలు ఈ కథ చెప్తారు. తర్వాత ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఎంత దూరంలో పట్టుకుంటుంది అంకిల్తో, అంటే ఇలస్ట్రేషన్ అనమాట. ముందర డిస్క్రిప్షను, తర్వాత ఇలస్ట్రేషన్. ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయండి స్టోరీస్ చెబుతుంటే చిన్నవి. ఇవన్నీ కూడా మనం వేదిక్ మ్యాథమెటిక్స్ అనే బ్రాడ్ సబ్జెక్ట్లో కవర్ చేస్తాం. ఇది వేదంలోది కాదు, ఇది భాస్కరాచార్య రాసినటువంటి లీలావతి. ఆయన ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి తీసుకుని, అంటే మనకి అల్టిమేట్లీ ఎవరి డెస్టినేషన్ ఎవరు? మన పిల్లలకి కథ మంత్రాలు చెప్తాం కాదు, లెక్క చెప్పాలి. వాళ్ళు ఎలా చెప్పాలి? ఏదో డ్రైగా చెప్పి, ఇవాళ మన ఏబీ = 9, ఏదో బీసీ = 27 ఇలా చేసి ఏం ఫీల్ వచ్చింది వాడికి?
ఏమంటే ఫీల్ ఏమొచ్చింది అసలు ఇవే చెప్తాం మనం. ఏబీసీ కూడా 9, బీసీ కూడా 27. సపోజ్ ది వెలాసిటీ ఆఫ్ పీకాక్ అనేది సర్పెంట్ ఈ సేమ్. ఇవాడు ఫీల్ రావట్లేదు, ఈ కథ చెప్పండి, అదే అంకెలు వెంటనే కూడా చెప్తాడండి. ఇలాగా ఉత్సాహం కలిగిస్తూ అర్థమయ్యేట్లాగా కథారూపంలో చెప్తూ లెక్కలే చెప్పాడు ఆయన. ఇలా 200 శ్లోకాలు 200 కథలు రాశాడండి ఆయన. రాసి అద్భుతంగా ఉంటాయి. ఒక తామరపు ఉంది చెరువులో. ఆయన మన వెస్టర్న్ ఘాట్స్ అండి సుమారుగా, అంటే మన మహారాష్ట్ర. విజ్జన వీడి ఏదో ఊరి పేరండి, అది కూడా ఇచ్చారు. ఆ ఊరి పేరుతో ఇవాళ ఏం లేదు, అది ఎక్కడో ఇంకోటి ఏదో ఉంటుంది. ఇలాగా మ్యాథమెటిక్స్ని కూడా పిల్లలకి అందించేటువంటి ప్రక్రియని మనకి పూర్వకాలం నుంచి అనేక మంది చేశారు, ఈయన ఒక్కరే కాదు. అయితే ఇవి మనకి ప్రచారంలోకి వచ్చింది. ఇది చాలా ఎక్స్టెన్సివ్ మ్యాథమెటిక్స్ ఉందండి.